ఎన్ఆర్ఐలకు టీటీడీ తీపి కబురు చెప్పింది. విదేశాల్లో శ్రీనివాసుడి కళ్యాణోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ సిద్ధమైంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్, యూరోప్ దేశాల్లో నెలన్నర రోజుల పాటు దశల వారీగా ఈ కళ్యాణాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వేదికలు, తేదీలను కూడా ఖరారు చేశారు. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు విదేశాల్లో శ్రీనివాస కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో యూకే, ఐర్లాండ్, యూరోప్లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో శ్రీనివాస కళ్యాణాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యక్రమం నిర్వాహకులు సూర్యప్రకాష్ వెలగ జర్మనీ నుంచి కృష్ణ జవాజీ, టీటీడీ ఈవో శ్యామలరావును తిరుపతి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాస కళ్యాణాలలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం వారు యూకే, ఐర్లాండ్, యూరోప్లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో శ్రీనివాస కళ్యాణాల నిర్వహణపై మాట్లాడారు. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 21 వరకు టీటీడీ సహకారంతో స్థానిక స్వచ్ఛంద సాంస్కృతిక సంస్థలతో కలిసి ఏపీ ఎన్ఆర్టీఎస్ శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈవోకు తెలిపారు. కాగా ఈ తిరుకల్యాణ కార్యక్రమాలని టీటీడీ వేద పండితులు వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించనున్నారు. ఐర్లాండ్ దేశంలో నవంబర్ 9న బెల్ఫాస్ట్, నవంబర్ 10న డబ్లిన్ నగరాల్లో శ్రీనివాస కళ్యాణం చేయనున్నారు. యూకేలో మొత్తం 3 నగరాల్లో కళ్యాణ మహోత్సవాలు నవంబర్ 16న బేసిన్ స్టోక్లో చేస్తుండగా డిసెంబర్ 7న మిల్టన్ కీన్స్, డిసెంబర్ 8న గ్లౌస్టర్లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 17న నెదర్లాండ్స్లోని ఐడ్ హోవెన్ సిటీలో నిర్వహిస్తున్నారు. జర్మనీ దేశంలో కూడా 3 నగరాలను టీటీడీ ఎంపిక చేసింది. నవంబర్ 23న హాంబర్గ్, డిసెంబర్ 14, 15 తేదీల్లో ఫ్రాంక్ఫర్ట్, బెర్లిన్ నగరాల్లో శ్రీనివాస కళ్యాణం జరిపించనున్నారు. నవంబర్ 24న ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో, నవంబర్ 30న పోలాండ్లోని వార్సా నగరంలో, డిసెంబర్ 1న స్వీడన్లోని స్టాక్ హోమ్ సిటీలో, ఆఖరిగా డిసెంబర్ 21న స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో శ్రీనివాస కళ్యాణ ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరుమలేశుడి ఆశీస్సులు అందించేందుకు ఆధ్యాత్మికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి టీటీడీ పూర్తి సహకారం అందించనుంది. దీంతో ఈ ఉత్సవాల్లో భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు కోరారు.